20వ శతాబ్దంలో అమెరికా నుండి ఈక్వెడార్కి వెళ్ళిన జిమ్ ఎలియట్, ఎడ్ మెకెల్లీ, పీట్ ఫ్లెమింగ్, రోజర్ యుడేరియన్ మరియు నెట్ సెయింట్ అనే 5 మిషనరీలు అనాగరికులైన అడవి జాతుల మధ్య కనీస వసతులు లేకపోయినా కష్టపడి సేవ చేశారు. చివరికి ఔకా తెగ వారి బల్లెపు పోట్లకు వారు బలి అయిపోయినారు. వారి ప్రాణత్యాగము వ్యర్థమైపోలే. ప్రభు దానిని ఏ విధంగా ఫలభరితంగా చేశాడు. గోధుమ గింజ చనిపోయి విస్తారమైన ఫలాన్ని ఏ విధంగా తీసుకొచ్చిందనేది ఈ చారిత్రాత్మకమైన వాస్తవ గాథలో మనం తెలుసుకోవచ్చు. మనం 2వ భాగంలోకి వెళ్ళడానికంటే ముందు మొదటి భాగంలో ఏం జరిగిందో నేను క్లుప్తంగా మీ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. 5 హత్య సాక్షుల్లో ఒకడైన జిమ్ ఎలియట్ వాళ్ళ కుటుంబం స్కాట్లాండ్ నుండి వచ్చి అమెరికాలో స్థిరపడిన కుటుంబం. ఎంతో దైవభక్తి కలిగిన కుటుంబంలో 3వ సంతానంగా జిమ్ ఎలియట్ జన్మించాడు. దేవుడంటే ఎంతో ప్రేమ. 16 సంవత్సరాల వయసులోనే రక్షణ నిశ్చయిత కలిగి మిషనరీగా వెళ్ళాలి అనే ఆకాంక్షతో దేవుని పిలుపు కొరకు కనిపెడుతున్నాడు. చదువులో తెలివైనవాడు, ఆటల్లో మేటి అయినవాడు, దేహదారుఢ్యం కలిగిన చాలా బలిష్ఠుడు, అందరి చేత ఎన్నో మన్ననలు పొందినవాడు. ప్రభు తనను తన సేవ కొరకు పిలిచినప్పుడు తట్టపటాయించకుండా ముందడుగు వేసేందుకు గాను తన ఆత్మను, శరీరాన్ని ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకుంటున్నాడు. 1947లో వీటన్ బైబుల్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న జిమ్ ఎలియట్కి ఎలిజబెత్ బెట్టీ హూవార్డ్ పరిచయమైంది. మిషనరీలైన హూవార్డ్ దంపతుల కుమార్తె ఆమె. బెట్టీ సహోదరుడు డేవ్, జిమ్ మంచి స్నేహితులు. వీరిద్దరే కాకుండా వీటన్ కాలేజ్లో చదువుతున్న జిమ్, డేవ్, బిల్ ఇంకా ఎడ్ మెకెల్లీ మంచి స్నేహితులు. ప్రార్థనలో 4 ఒక జట్టుగా కనబడేవారు. చివరికి జిమ్ తన సేవా పిలుపును నిశ్చయపరచుకున్నాడు. దాదాపు 12 సంవత్సరాలుగా ఈక్వెడార్లో సేవ చేస్తున్న డాక్టర్ విల్ఫర్డ్ టిడ్మాస్ గారి ద్వారా తాను ఈక్వెడార్ మిషనరీగా వెళ్ళాలి అనే పిలుపును ప్రభువు నుండి పొంది తనకు తోడుగా ఎవరు వస్తారా అని ప్రార్థనలో కనిపెడుతున్న సమయంలో తన స్నేహితుడైన బిల్ కూడా ఈక్వెడార్ పిలుపు కలిగి ఇద్దరు వారి అంగీకారాన్ని తెలియజేస్తూ డాక్టర్ టిడ్మాస్ గారికి ఉత్తరం రాశారు. ఎడ్ మెకెల్లీ కూడా ఈక్వెడార్ పిలుపు కలిగి ప్రార్థిస్తున్నారు. 3 కలిసి వెళ్దాం అని అనుకున్నారు. కానీ 1951లో ఎడ్ మరియు బిల్ ఇద్దరు వివాహాలు జరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళు జంటలుగా ఉన్నారు. జిమ్ ఒంటరిగా ఉన్నాడు. యేసు ప్రభు ఇద్దరిని పంపినట్లు తనకు తోడుగా ఎవరు వస్తారని కనిపెడుతున్న సమయంలో పీటర్ సిలెన్స్ ఫ్లెమింగ్ పరిచయమయ్యాడు. వాషింగ్టన్ రాష్ట్రంలో జన్మించిన పీట్ కూడా 13 సంవత్సరాల వయసులో రక్షణ పొంది దేవుని వాక్య ధ్యానం చేయటమే కాకుండా దాన్ని జీవిత విధానంగా మార్చుకున్నవాడు. ఆటల్లో మేటి అయినవాడు. బాస్కెట్బాల్, గోల్ఫ్ క్రీడల్లో ప్రావీణ్యుడు, తత్వశాస్త్రవేత్త. 1951లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించి దేవుని సేవ చేయాలి అని ఆశ కలిగి ఉన్నాడు. జిమ్ పరిచయంలో తనకు ఈక్వెడార్ పిలుపు ఉంది కానీ తనకు తోడు ఎవరూ లేరని చెప్పినప్పుడు పీట్ ఆలోచించాడు. జిమ్ అతనికి ప్రార్థించి దేవుని పిలుపు నిశ్చయపరచుకునే సమయం ఇచ్చాడు. ఎంఏ ఇంగ్లీష్ చదివి ప్రొఫెసర్ లేక బైబిల్ టీచర్ కావాల్సిన పీట్ అనాగరికుల మధ్యలో దేవుని సేవ చేయడానికి తీర్మానించుకున్నాడు. ఈ మేధావి దైవ జ్ఞానాన్ని వెంబడించాడు. దేవుని పిలుపును నిశ్చయపరుచుకున్నాడు. చివరికి 1952 ఫిబ్రవరి 5న ఇద్దరు జిమ్, పీట్లు కాలిఫోర్నియా నుండి ఓడలో ఈక్వెడార్ బయలుదేరారు. ఈక్వెడార్లో అడుగు పెట్టిన తర్వాత వారి జీవితాల్లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు చూసే వీడియోలో చూడొచ్చు. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. వారైతే హతసాక్షులయ్యారు, కానీ వారి జీవితాలను గురించి మనం తెలుసుకోవడం, మన పిల్లలకు తెలియజేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. దేవుని అద్భుతమైన హస్తం వారిని ఎలా నడిపించింది, దేవుని కార్యాలు ఎంతో ఆశ్చర్యకరం. మనం వాటిని తెలుసుకోవడం ఎంతో అవసరం. 1952 ఫిబ్రవరి 3 తెల్లవారుజామున 2 గంటలకు జిమ్ తల్లిదండ్రులు వీడ్కోలు చెప్తుండగా ఇద్దరు మిత్రులు ఎక్కిన ఓడ కాలిఫోర్నియాలోని శాన్ పెడ్రో హార్బర్ను విడిచింది. వారు వెళ్తుండగా కీర్తన 60:12 దేవుని వలన మేము సూరకార్యములు జరిగించేదము అను వాక్యము జిమ్ మనసుకు వచ్చింది. వీడ్కోలు చెప్తున్న కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. ఈక్వెడార్ అనగా స్పానిష్ భాషలో భూమధ్య రేఖ. అత్యంత విస్తారమైన ప్రకృతి వనరులైన జల, వృక్ష, ఫల, పశు సంపదలతో నిండి ఉంటుంది.
వీరందరూ అంతకుముందు అక్కడ ఉన్న మిషనరీలతో మాట్లాడి రవాణా, విద్యా వనరులను అభివృద్ధి పరచడంలో సమస్యలను గురించి తెలుసుకున్నారు. హివరోలు అను ఆదివాసుల మధ్య 25 సంవత్సరాలుగా సేవ కొనసాగుతుంది. పిచ్చులు, కొలరాడోలు, కైఫా తెగల మధ్య కూడా సువార్త సేవ జరిగింది. కొలంబియన్ సరిహద్దులోని కోఫాన్ తెగ వారికి సువార్త వెళ్ళవలసి ఉంది. అయితే ఔకా తెగవారు తెల్లవారు చేసే అభివృద్ధిని అడ్డగించేవారు. వీరు ఏకాంతవాసులు, సంచార జీవులు. చంపబడతామని భయపడి పారిపోయిన వారి ద్వారా ఔకాలను గురించిన సమాచారం అనేక సంవత్సరాలుగా వెలుగులోకి వచ్చింది. వారి ద్వారా నేర్చుకోగల వాటిని జిమ్ పీట్లు శ్రద్ధగా వ్రాసుకున్నారు. వారి పేరే వీరి యవ్వన రక్తానికి ఉత్తేజాన్ని కలిగించి క్రీస్తు కొరకు ఔకా వారిని సంపాదించే తరుణం తమకు దొరుకునా అని ఆలోచించారు. 1952 ఫిబ్రవరి 21న ఇద్దరు యవ్వనులు ఓడ దిగి గ్వయాకిల్ నగరంలో ఒక దినం ఉండి మరలా బయలుదేరి సముద్ర మట్టానికి 9300 అడుగుల ఎత్తున్న ఈక్వెడార్ రాజధాని కీటోకు విమానంలో వెళ్లారు. దానికి పశ్చిమాన పిచించా అను అగ్నిపర్వతం ఉంది. మట్టితో నిర్మితమైన ఇల్లు, ఎత్తైన మట్టి గోడలు, బాగా అలంకరించబడిన చర్చిలు, యూకలిప్టస్ చెట్లను కలిగిన ఈ పురాతన పట్టణంలో వారు 6 మాసాలు బస చేయవలసి వచ్చింది. ఈక్వెడార్కు తూర్పున ఉన్న ఓరియంట్ అనగా తూర్పు ప్రాంతానికి వారు వెళ్ళక మునుపు అధికార భాష అయిన స్పానిష్ నేర్చుకొనవలసి ఉంది. 2 వరుసలుగా ఉన్న ఆండీస్ పర్వత శ్రేణులు ఈక్వెడార్ను తూర్పు పడమరలుగా విభజిస్తున్నాయి. ఆండీస్ శ్రేణులలో క్రియాశీలకమైన అగ్నిపర్వతాలు కూడా ఉంటాయి. సూర్యకిరణాలు నిలువుగా పడుతూ ఎండలు వండిపోయే భూమధ్య రేఖ వెంబటి ఎత్తైన హిమగిరులు, హిమనీనాదులు కలిగి ఉండడం ఆండీస్ శ్రేణుల ప్రత్యేకత. ఓరియంట్ అని పిలువబడే తూర్పు ప్రాంతమంతయు ఆండీస్లో పుట్టి అమెజాన్లో కలిసే అనేకమైన జీవనదుల వలన విస్తారమైన వర్షపాతం వలన సతత హరిత వర్షారణ్యంగా ఉంటుంది. నిజంగా మనం చెప్పుకునే కాకులు దూరని కారడవి వంటి ఈ వర్షారణ్యము కొన్ని లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో పచ్చని సముద్రం వలె వ్యాపించి ఉంటుంది. ఈ అడవులోని కీచువాలు, హివరోలు, అశ్వారాలు, ఔకాలు చెదిరి ఉంటారు. మొదటి 2 నెలలు మిత్రులిద్దరు గాస్పల్ మిషనరీ యూనియన్ వారి ఆవరణలో ఉండేవారు. అక్కడ ఎక్కువ మంది ఆంగ్ల భాష మాట్లాడేవారున్నందువల్ల స్పానిష్ నేర్చుకోవడం కష్టమని గ్రహించి మరొక స్పానిష్ వైద్యుని ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ స్పానిష్ పాఠాలు నేర్చుకోవడానికి ఆరంభించారు. ఆ ఇంట్లో ఉండడం వల్ల స్పానిష్ భాష తప్పక మాట్లాడవలసి వచ్చేది. ఎందుకనగా స్పానిష్ భాష మాట్లాడుతున్నప్పుడు ఆ వైద్యుని 5 పిల్లలు తప్పులను కనుగొని సరిచేసేవాళ్ళు. మిషనరీలుగా తమ పరిచర్య కేవలం సువార్త ప్రకటించడమే కాదు, ఈక్వెడార్లో ఉన్న ఆటవిక జీవన శైలి కలిగిన అటవీ తెగలను దేవుని సువార్త వైపు త్రిప్పి వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుదల కొరకు కృషి చేసి వారి మధ్య అక్షరాస్యతను పెంపొందించి వారి నుండే దేవుని సంఘాన్ని నడిపించుటకు తగిన నాయకులను లేవనెత్తాలి. కీటోలోనే ఉన్న డాక్టర్ టిగ్మాష్ గారి సతీమణి కుమార్లు కీటోలో ఉన్న బిల్ మరియు ఐరిన్ క్యాథరిన్లతో పాటు మరో 2 యవ్వనులను కూడా జిమ్ కలుసుకున్నాడు. తర్వాత కీటో నుండి 10 గంటల ప్రయాణ దూరంలోని శాంటో డొమినోగోలో కొలరాడో తెగవారి మధ్య మిషనరీ సేవ చేస్తున్న డి షార్ట్ దంపతులను సందర్శించాడు. ఆ పింబట 4 గంటల పాటు గుర్రం మీద ప్రయాణించి శాన్ మిగ్వెల్ ప్రాంతంలోని మిషనరీ సహోదరులను డోరిన్ క్లిఫర్డ్ మరియు బార్బరా ఎడ్వర్డ్లను పరామర్శించాడు. వీరందరి పరిచయం ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి భవిష్యత్తులో చేయవలసిన పరిచర్యను గురించి ప్రణాళిక వేసుకుంటున్నారు. కీటోలో వారు అటవీ జీవితానికి సంబంధించిన అవసరమైన వైద్య విద్యను కూడా నేర్చుకున్నారు. ఈక్వెడార్కు మిషనరీలుగా వచ్చిన వారందరూ ఇలాంటి క్రమం ద్వారానే పయనించాల్సి ఉంటుంది. 1952 ఏప్రిల్ 2వ వారంలో బెట్టీ హోవార్డ్ కూడా దేవుని చేత నడిపించబడి ఈక్వెడార్కు వచ్చింది. తాను ఆఫ్రికాకు వెళ్ళాలని ఆశపడింది, కానీ దేవుడు ఈక్వెడార్కు నడిపించాడు. బెట్టీతో పాటు మరో సహోదరి కూడా మిషనరీగా వచ్చింది. వీరిద్దరు మరో చోట అద్దె నివాసంలో ఉండి సేవ కొరకు కనిపెడుతూ ఉన్నారు. జిమ్ పీట్లు కీటోను విడవవలసిన సమయం ఆసన్నమైంది. వారు వెళ్ళవలసిన కెలెక్టివో అని పిలువబడే బస్సుకు ఇరువైపులా అడ్డంగా నిలువుగా కమ్మీలు కట్టి ఉన్నాయి. బస్సులో 30 వరకు కూర్చుంటే బస్సు వెలుపట కమ్మీలకు కొందరు వేలాడుతున్నారు.
దారిలో 12,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత కీచువాల నివాసాలను దాటి మరో 10,000 అడుగులు క్రిందికి దిగుతూ పాస్టాజా నది నుండి ఎత్తైన పర్వత శిఖరాల ద్వారా వెళ్తూ ధూమ్రవర్ణ ఫలవృక్షాల ద్వారా ప్రయాణించి పాస్టాజా నది పరివాహక ప్రాంతంలోని షిల్మెరాకు చేరారు. ఇక్కడ ఒకవైపు దుకాణాలు, మరొక వైపు మిషనరీ బైబిల్ స్కూల్ ఉంది. ఈ పట్టణానికి దక్షిణ భాగాన మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ ఉంది. ఇక్కడ డాక్టర్ టిడ్మాష్ గారిని జిమ్ పీట్లు కలుసుకున్నారు. ఆయనతో పాటు షెల్మెరా నుండి శాండియా మిషన్ కేంద్రానికి వెళ్ళాలి. గతంలో డాక్టర్ టిడ్మాష్ గారు ఇక్కడ ఒక మిషన్ కేంద్రాన్ని, బాలుర పాఠశాలను స్థాపించి కొంతకాలం నడిపించిన తర్వాత తన భార్య అనారోగ్య కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డాక్టర్ టిడ్మాష్ గారి పరిచర్యను మిత్రులు పునః ప్రారంభించి దేవుని సేవను ఓరియంట్లో విస్తరింపజేయబోతున్నారు. శాండియాలో విమానం దిగు సౌకర్యం లేనందువల్ల వారి దగ్గరలో ఉన్న ఒక కేంద్రంలో దిగి అక్కడి నుండి అడవిలోనికి కాలినడకన ప్రయాణం చేస్తూ అనేకసార్లు లోతైన బురద మట్టితో కూడిన దారిలో ఇబ్బంది పడుతూ తాము అనేక మాసాలు ఉండబోయే స్థలానికి ఆసక్తితో చేరారు. దారిలో అనేక సుందర దృశ్యాలను వారు తిలకించారు. పరిపూర్ణమైన రమణీయ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పులకించిపోయారు. నేపో నదిలో కలిసే శాండియా వాగు ఒడ్డున శాండియా కేంద్రం ఉంది. శాండియాలోని ఆటవికులు వీరి చుట్టూ చేరారు. డాక్టర్ టిడ్మాష్ గారు గతంలో తమకు చూపించిన ఫోటోలలోని కొన్ని ముఖాలు వారి స్మృతులలో మెదిలాయి. దీనమైన వారి వస్త్రాధారణ వీరికి జాలి కలిగించింది. డాక్టర్ టిడ్మాష్ గారు ఒక తాటాకుల ఇంట్లో నివసించేవాడు. అక్కడి నుండి వారి మిషనరీ పరిచర్య ఆరంభమైంది. వచ్చిన తోడనే దాదాపు 45 మంది కీచువాలను శాండియాకు అత్యవసరమైన విమాన రన్వేను సిద్ధపరచడానికి నియమించారు. శాండియా ఇద్దరు మిత్రులు శాండియాలో మొదటిసారిగా పూర్తి మిషనరీగా ఉన్నారు. దేవుని వాక్యంతో వారు కీచువాల యొద్దకు వచ్చారు. దాని నిమిత్తం కీచువాల నమ్మకమును, ప్రేమను సంపాదించాలి. క్రైస్తవ వర్తమానమునకు వారి మనసు, వారి హృదయాలు తెరుచుకోనట్లు వారి జీవన విషయాలలో పాలిభాగస్తులుగా ఉంటూ ఒకరి ఎడల ఒకరికి నమ్మిక కలిగినట్లుగా వారితో నివసించారు. ఈ అనుభవం వారికి తర్వాత ఉపయోగపడింది. తమ రాక కీచువాలకు సంతోషం కలిగించింది. కానీ స్థానికంగా అప్పటికే అక్కడ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్న రోమన్ క్యాథలిక్ ఫాదర్కి కడుపు మంటగా ఉంది. సహాయకులు లేక డాక్టర్ టిడ్మాష్ గారు బలహీనపడినందువల్ల పరిస్థితిని తాము అనుకూలంగా మలుచుకుందామని క్యాథలిక్ వర్గం వారు ఆశించారు. కానీ దేవుడు ఇద్దరు బలిష్ఠులను పంపి వారి ఆశల మీద నీళ్లు చల్లడంతో వారు గుర్రుగా ఉన్నారు. కీచువాళ్ళు స్వల్పంగా వేటాడి స్వల్పంగా పని చేయిస్తారని జిమ్ పీట్లు గ్రహించారు. తేమతో కూడిన వాతావరణం వలన వారు అనేక బలహీనపరిచే వ్యాధులకు లోనవుతుంటారు. వారి మధ్య ఉదర సంబంధ వ్యాధులు ఎక్కువ. వారు రెండు సంస్కృతుల మధ్య అనగా నవీన అభివృద్ధి అగుచున్న తెల్లవారి సంస్కృతి, అంతమవుతున్న వారి పూర్వీకుల సంస్కృతి మధ్య పట్టుబడ్డారు. ఓరియంట్ దక్షిణ భాగాన శిరశ్ఛేదకులు పేరొందిన హివరోలు, ఉత్తర ఈశాన్యమున ఉన్న భయంకరులైన ఓకాలను అను తెగ ఆటవికులతో పోలిస్తే వీరు కొంత సాధు స్వభావులు. ఈ ఆటవికుల ఆరోగ్యము, భాష, విద్య, జననము, మరణము ప్రతి విషయంను గూర్చి పీడ్జిన్లు శ్రద్ధ వహించారు. మిషనరీలు చేసే పనులు చూస్తూ పాఠశాల వాళ్ళు నవ్వు ముఖాలతో ప్రతి సాయంత్రం వారి చుట్టూ గుమిగూడేవారు. మునుపు నిశ్శబ్ద వాతావరణంలో భాషను నేర్చుకోవడానికి అలవాటు పడిన పీట్ ఇప్పుడు కీచువా బాలులను ప్రేమించినందువల్ల వారి రణగుణ ధ్వనుల మధ్యనే భాషాధ్యయనం చేస్తున్నాడు. ఉదయం 6 గంటలకు డాక్టర్ టిడ్మాష్ గడ్డం చేసుకోవడానికి నీటిని వేడి చేయడంతో వారి దినచర్య ప్రారంభమయ్యేది. 1 లేక 2 కప్పుల బనానా సూప్ లేక తాజా అరటిపండు, 1 కప్పు కాఫీ పలహారంగా ఉండేది. 7:15 షార్ట్ వేవ్ రేడియో ద్వారా ఇతర మిషన్ స్టేషన్లతో మాట్లాడేవారు. భోజన సమయంలో స్పానిష్ మాత్రమే మాట్లాడేవారు. అల్పాహారం తర్వాత స్పానిష్ భాషలో దానియేలు గ్రంథము చదివిన పిదప ప్రార్థన ఉండేది. వెనాన్సియో అను స్థానికుడు ప్రతిదినము మట్టిని, చనిపోయిన బొద్దింకలను తుడిచి గదిని శుభ్రపరిచేవాడు. వయసులో పెద్దవాడైన వెనాన్సియో డాక్టర్ టిడ్మాష్కి కుడి భుజంగా ఉన్నాడు. తెల్లవారి వలె వస్త్రాధారణ చేసేవాడు. మోకాలు లోతు మట్టిలో ప్రయాణించేవాడు. మార్గంలో ముండ్లు గుచ్చుకున్నప్పుడు దాన్ని తీసివేయడానికి కొరకు తన చొక్కా జోబులో ఒక పిన్ను ఉంచుకునేవాడు. ఆయన భార్య సుసన్న ఒక ప్రక్క గుడ్డలో బిడ్డను మోస్తూ మరి ఒక ప్రక్క
వంట చేయడానికి కుండ, కోళ్ళు, దుప్పటి, అరటి పండ్లు మోస్తూ ఆయన వెనుక వెళ్ళేది. తవ్వటం కొరకు పెద్ద బరువైన వేట కత్తిని కూడా ఆమె మోసుకొని వెళ్ళేది. అడవిలో ఈ పరికరం యొక్క అవసరత జిమ్ పీట్లు త్వరగా గ్రహించారు. వెనాన్సియో ఇంటిలో దాదాపు 50 మంది కీచువాలకు మిషనరీలు చదువు మరియు వాక్యమును నేర్పించేవారు. వారిని ఆయన తన బిడ్డలుగా చూసుకునేవారు. ఆదివారం నాడు జిమ్ పీట్లు ఆ 50 మందిని దేవుని ఆరాధనలో కూర్చోబెట్టగా అప్పటి వరకు తన ఆరాధనకు హాజరయ్యేవారు వేరే చోటికి వెళ్ళడం జీర్ణించుకోలేక క్యాథలిక్ ఫాదర్ గారు విసవిస అక్కడికి నడుచుకుంటూ వచ్చి వారి మీద కస్సుబుస్సులాడి జిమ్ పీట్లు స్నేహపూర్వకంగా చాసిన చేతులను త్రోసివేసి రుసరుసలాడుతూ అక్కడి నుండి నిష్క్రమించాడు. ఫాదర్ గారి చిరుబురులాట అంతుబట్టక కీచువాలు బుర్రగొక్కున్నారు. చీచా అను పానీయము కీచువాల యొక్క ముఖ్య ఆహారము. ఈ చీచా పానీయమును మేనియాక్ దుంపతో గమ్మత్తుగా తయారు చేస్తారు. మేనియాక్ అంటే దక్షిణ అమెరికాలో విరివిగా సాగు చేయబడే క్యాస్పావా లేదా యూకా అని పిలువబడే పొదలాంటి మొక్క యొక్క వేరు. పెద్ద సైజు చిలకడ దుంపలా ఉండే ఈ మేనియాక్ దుంపను ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. దీనితో మైదా పిండిని కూడా చేస్తారు. మేనియాకు బాగా ఉడకబెట్టి ఉడికిన దుంపను నలిపి పెద్ద పెద్ద మట్టి పాత్రలలో మిశ్రమాన్ని భారీ ఎత్తున ఉడకబెడతారు. 2 రోజులలో ఆ మిశ్రమం పొంగి దానిలోండి చీచా బయటికి వస్తుంది. వారికి ఎంతో రుచిగా ఉంటుంది. చాలామంది పురుషులు కేవలం చీచాతోనే కడుపు నింపుకుంటారు. మిశ్రమాన్ని 1 వారం వరకు నిల్వ ఉంచితే మత్తు కలిగించే బీరు వంటి ఘాటు చీచా తయారవుతుంది. ఇది నాటు తరహా చీచా. నేడు సాధారణ చీచాను శాస్త్రీయ పద్ధతులలో రకరకాల ఫలధాన్యాలలో తయారు చేస్తున్నారు. కీచువాల చీచాతో పాటు అప్పుడప్పుడు దానితో అడవి మాంసం, చేపలు, పండ్లు, గుడ్లతో భుజించేవారు. పీట్లు కీచువాలను ప్రతిదినం గమనిస్తూ వారి జీవిత విధానంను అలవర్చుకున్నారు. ఒకనాడు ఒక అబ్బాయి వచ్చి మా వదిన చచ్చిపోతుంది అని తెలియజేశాడు. వాస్తవానికి ఆమె పురిటి నొప్పులు పడుతుంది. కీచువాల సంస్కృతిలో మంచి ఆరోగ్యంతో ఉంటేనే జీవిస్తున్నట్లు లెక్క. కొంచెం తలనొప్పి, జ్వరము లేదా ఏదైనా వ్యాధి వస్తే ఇక చచ్చిపోతున్నామేమో అంటూ నానా ఆర్భాటం చేస్తారు. మరి ఇబ్బందికర పరిస్థితుల్లో తప్ప మిషనరీ గారిని ప్రసవానికి సంబంధించిన సహాయానికి పిలువరు. అయితే ఈ స్త్రీ అప్పటికే 5 పిల్లల్ని పోగొట్టుకున్న సంగతి డాక్టర్ టిడ్మార్స్ గారికి తెలియను. ఆయన వైద్య డాక్టర్ కాదు కానీ తత్వశాస్త్రపు డాక్టర్. ఆయన హోమియోపతి చదివారు. అట్టి అత్యవసర పరిస్థితులకు తగిన కొన్ని పరికరాలను పీట్ను తీసుకుని బయలుదేరారు. వెనాన్సియో వారిని నడిపించగా వారు అక్కడికి చేరుకున్నారు. ఆమె ప్రసవ నొప్పులు ఎక్కువైపోయి మరలా ఒక చనిపోయిన బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డను డాక్టర్ టిడ్మార్స్ గారు ప్రార్థనతో ప్రభువుకు అప్పగించారు. జిమ్ మొదటిసారిగా ఆ మృత శిశువు కొరకు శవపేటిక తయారు చేశాడు. వారు నెమ్మదిగా భాష నేర్చుకుంటున్నారు. వారు చిన్న పుస్తకము, పెన్సిల్ లేకుండా ఉండేవారు కాదు. లిపి లేని ఆ భాషలో తాము విన్నదాన్ని వ్రాసుకొని ఏదో రీతిగా దాని భావాన్ని గ్రహించి కంఠస్థం చేయాలి. ఒక్క భాషే కాదు, వారి సంస్కృతికి కూడా అలవాటు పడుతున్నారు. చీమలను కూడా ఏదో రకంగా తింటున్నారు. జిమ్ పీట్ల భాషా జ్ఞానము వృద్ధి అవుతున్న కొలది వారి ఎడల ఆటవికులకు నమ్మకం కుదిరింది. వారి జీవిత విధానంలోకి మిషనరీలను ఎక్కువగా ఆహ్వానించారు. మిత్రులు అప్పుడప్పుడు నదులు, కొండలు, గుట్టల వెంబడి తిరుగుతూ వర్షారణ్య జీవజాలాలను పరిశీలించేవారు. 1952 సెప్టెంబర్ 30 నాటికి శాండియాలో విమానం దిగడానికి రన్వే సిద్ధపరచబడగా షెల్మెరా నుండి మొదటి MAF విమానము దిగినప్పుడు కీచువాలు దాని చుట్టూ చేరి హడావుడి చేశారు. డాక్టర్ టిడ్మార్స్ పర్వత ప్రాంతంలోనున్న తన కుటుంబాన్ని కలుసుకుంటకు అటవీ ప్రాంతమును విడవక ముందు జిమ్ పీట్లకు రోగులను గురించి తీసుకొనవలసిన సామాన్య మెలకులను గురించి వారికి చెప్పాడు. వారు వైద్య సంబంధమైన పుస్తకాలు, ప్రార్థన సహాయంతో వైద్యం చేయవలసి ఉన్నది. రోగుల నుండి వచ్చే పిలుపును తప్పనిసరిగా తీసుకోవాలి. తరువాత ఆయన తన కుటుంబంను కలుసుకోవడానికి కీటోకు వెళ్ళిపోయాడు. కీచువాలకు ఇంజెక్షన్ ఇయ్యనిచో వారికి ఏ విధమైన వైద్యం చేయలేదన్నట్లు భావించేవారు. అయితే వారికి తరచుగా వచ్చే ఉష్ణదేశ అంటువ్యాధులు మాత్రలు వాడడం ద్వారా నయమగునని ఎరగడానికి చాలా కాలం పట్టింది. వెంటనే కోలుకోలేకపోతే వారు మంత్రవైద్యుని తట్టు తిరిగేవారు. కీచువాల కొరకు మిషనరీలు ఎంత ప్రయాసపడుతున్నా వారి మూఢాచారాలు ఎంతో బాధకరంగా ఉండేవి. శిష్యుల విషయంలో కీచువాలు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు.
పురిటి నొప్పులు పడుతున్న గర్భిణిని కనిపెట్టేందుకు వారు ఎంత మాత్రము ప్రయత్నించరు. గుర్రు పెట్టి నిద్రపోతుంటారు. ఒకవేళ మృత శిశువు జన్మిస్తే ఇంటిలోని మహిళలు పెద్ద పెద్దగా రోదనలు చేస్తుంటే పొరుగువారు వచ్చి వారిని ఆదరించే బదులు పీకల దాకా తాగి పాటలు పాడి చిందులు వేస్తుంటారు. రోగాలు ముదిరే వరకు వైద్య సహాయం కొరకు రాకుండా మంత్రగాళ్ళను పట్టుకుంటారు. అభివృద్ధి చెందిన దేశాలలో తేలికపాటి వైద్యంతో నయమయ్యే రుగ్మతలు కూడా వీరి మూఢ వైఖరి వలన ప్రాణాంతకంగా మారుతుంటాయి. తమ శవపేటికలు తయారు చేయడానికి అక్కడికి వచ్చామేమోనని ఒకనాడు జిమ్ నిర్వేదంగా నవ్వుకున్నాడు. వీరిలోనూ విడుదల పొందాలనే ఆశలున్నాయి, కానీ భయము, మూఢాచారాలు వారిని గట్టిగా బంధించాయి. భయము నుండి విడుదల, సమాధాన హృదయము, దుష్ట శక్తుల నుండి విడుదల పొందాలని కీచువాల ఆశలను నూతన నిబంధన జవాబు ఇవ్వగలదా? ఈ సమస్యల కొరకు మిషనరీలు ప్రార్థించి చర్చించారు. వారి లేఖనాలను నేర్చుకొని బోధనొంది కీయులకు బోధించేవారిగా ఉండాలి. అప్పుడే అభివృద్ధి చెందుతారు. దీని నిమిత్తం డాక్టర్ టిడ్మార్ గారు మూసివేసిన శాండియాలోని మిషనరీ స్కూల్ను జిమ్ పీట్లు తెరిచారు. వారు స్వతహాగా దేవుని వాక్యం చదువునట్లు ఒక గదిలో యవనస్తులకు చదవటము, రాయటము ఏర్పాటు చేశారు. చెదురుముదురుగా అడవిలో వ్యాపించి ఉన్న కీచువా గృహాలను సందర్శిస్తూ తమ చేతనైన సహాయం చేస్తూ సువార్త ప్రకటిస్తుండేవారు. ఇవి కాక తమకు ఆసక్తి కలిగి ఉన్న ఓకాల విషయమై నిత్యము ప్రార్థిస్తూ ఉండేవారు. మిత్రులిద్దరు కలిసి త్వరలో తమ మధ్యకు రానున్న మెకెల్లీ దంపతుల కొరకు నివాస వసతిని సిద్ధపరచడంలోనూ ఇతర ఏర్పాట్లను చేయడంలోనూ నిమగ్నమయ్యారు. కీటోలో స్పానిష్ సాధన ముగించిన బెట్టి తన సహ మిషనరీతో కలిసి శాండో డొమినోగో ప్రాంతానికి సమీపంగా కొలరాడో తెగవారి లిపిలేని భాషలో దేవుని వాక్యం అనువాదం కొరకు లిపి నిర్మాణం చేసే పని చేస్తుంది. 1952 క్రిస్మస్ పండుగ తర్వాత దేవుడు జిమ్ను నడిపించగా జిమ్ కీటోకి వెళ్ళి బెట్టిని కీటోకి పిలిపించి ఆమెను ప్రదానం చేసుకున్నాడు. అప్పటికే అస్వస్థురాలుగా ఉన్న బెట్టి వైద్య నివేదికలను చూడడంతో ఆమె క్షయవ్యాధి సోకి బాగా వ్యాపించినట్లు కనుగొన్నాడు. ప్రభు తనని ఈ పరిస్థితిలో బెట్టిని ప్రదానం చేసుకోమని ఎందుకు నడిపించాడో అర్థం కాక ఆమెను వైద్యులకు అప్పగించి ఎంతో దుఃఖంతో మరలా శాండియాకు వచ్చేశాడు. దేవుని ఉద్దేశాల పట్ల వారిద్దరికీ ఎట్టి సందేహాలు కానీ సన్నుగుడు కానీ లేవు. విశ్వాసంతో బెట్టి కోసం ఆసక్తిగా ప్రార్థన చేశాడు. కొన్ని దినాల తర్వాత తన వైద్య నివేదికలలో తప్పు ఉందని, తనకు ఏ అనారోగ్యం లేదని బెట్టి వర్తమానం పంపింది. దేవుడు ఆశ్చర్యకరుడని జిమ్కు తెలుసు. మరి కొంతకాలానికి బెట్టి తన కొలరాడో లిపి పరిశోధనను ముగించి శాన్ మిగ్వెల్లోనున్న 2 మహిళా మిషనరీలకు అప్పగించి మరో పరిశోధన కొరకు శాండియాకు 6 గంటల ప్రయాణ దూరంలోనున్న డాస్ రియోస్ మిషన్ కేంద్రానికి చేరుకుంది. కీచువాల మధ్య పరిచర్య ఎంతో నిదానంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వారి ప్రయాసాలకు కొద్ది కొద్దిగా ఫలములు వస్తున్నాయి. కీచువాల మధ్య విద్యా వ్యాప్తి మరియు సువార్త పరిచర్య ఒక గాడిలో పడ్డాయి. 1953 ఫిబ్రవరిలో మొదటి కీచువా బైబుల్ కూటములను మిత్రులు నిర్వహించారు. అప్పటికి కీటో చేరుకున్న ఒక మెకెల్లీ దంపతులు శాండియాకు వస్తే పరిచర్య ఇంకా మెరుగుపడుతుంది. ఇప్పుడు తాను అవకాలను సంధించవచ్చునని జిమ్ తలపోసుకున్నాడు. చూస్తుండగానే మెకెల్లీ దంపతుల సామగ్రి 11 పెట్టెలలో శాండియాకు చేరుకుంది. అంతలోనే మరో అవాంతరము. ఆ వర్షారణ్యంలో కురిసే భారీ వర్షాల దెబ్బ ఏమిటో వారు శాండియాలో చూశారు. 1953 జూలైలో భయంకరమైన వర్షం కురియగా పొంగి పొర్లుతూ కొన్ని వందల అడుగుల ఒడ్డు దాటి ముందుకు వచ్చిన నేపో వరదలో వారు కష్టపడి కట్టుకున్న చెక్కల ఇంటితో పాటు మరో 5 ఇండ్లు, వారి పాఠశాల, విమాన రన్వే అన్నీ కొట్టుకుపోయాయి. మెకెల్లీ దంపతుల ఇంటి కొరకు తయారు చేసిన కలప, వారి వంట సామాగ్రి పెట్టె, తాము కీచువా భాష సాధన చేసిన కాగితాలు వెళ్ళిపోయాయి. మిత్రుల యొక్క సంవత్సర కాల కష్టము నీటిలో కొట్టుకుపోయింది. వెనాన్సియోతో పాటు కీచువాల ఎంతో కష్టపడి మిగతా సామాగ్రిని రక్షించారు. మళ్ళీ అట్టి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఇంటిని నదికి చాలా దూరంగా కట్టవలసి వచ్చింది. ఇంతలో జిమ్ కూడా మలేరియా బారిన పడ్డాడు, కానీ త్వరలోనే కోలుకున్నాడు. శాండియా పునర్నిర్మాణము తర్వాత పీట్ అడవి ప్రాంతమును పరిశోధించి ఫాస్టాజా నదిలో కలిసే పుయో నాగు ఒడ్డుననున్న పుయు పుంగులో ఒక కేంద్రమును ఆరంభించవచ్చునని ఆలోచించాడు.
శాండియాలో మిషనరీలు చేస్తున్న పరిచర్యను గురించి విన్న అటనేసియో అను కీచువా ముఖ్యుడు తమ మధ్య కూడా ఒక కేంద్రాన్ని స్థాపించి తమకు చదువు చెప్పి అభివృద్ధి చేయమని పీట్ను ఆహ్వానించాడు. ఈ విషయమై మిత్రులు ప్రార్థన ఆరంభించారు. మిగతా ఇద్దరు మిషనరీల పరిచయం 3వ భాగంలో ఉంటుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చివరి వరకు అన్ని భాగాలన్నీ మీరు చూడాలని నేను కోరుకుంటున్నా. మన ఆత్మలకు ఎంతో ఉజ్జీవకరంగా ఉంటుంది. తప్పకుండా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.